నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. మండల కేంద్రంలో బంగారు సాయి రెడ్డి ఫ్యాక్టరీ దగ్గర గల రామరెడ్డి వెల్డింగ్ షాప్ నుండి మెయిన్ రోడ్డు వెంబడి లిటిల్ ఫ్లవర్ స్కూల్, చాకలి ఐలమ్మ, ఆనంది హాస్పిటల్, వ్యాన్ల అడ్డా, నటా టాకీస్ కాంప్లెక్స్ ప్రాంతాల దగ్గర పిచ్చి కుక్క 10 మందిపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్ర గాయాల పాలు చేసింది. నీ పేరేం పేరు? ఎక్కడ ఇప్పుడు నీకు ఏడా కలిసింది? రామరెడ్డి వెల్డింగ్ షాప్ దగ్గర. ఎన్ని గంటలకు వచ్చింది? ఇట్లా పట్టింది. పడుకున్నావు అని కూడా కాళ్ళు లేచినకెళ్ళి ఇట్లా దండ దొరకబట్టింది. అడిగి సెట్టిపోయింది. మందే లేదు. ఎందుకు లేదన్నా? సతీష్ కుమార్ అండి, నందిపేట నివాసిని. మా పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కిద్దామని చెప్పేసి బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసరికి ఓ పిచ్చి కుక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర నుంచి వెళ్ళి ఖర్చుకుంటూ అందరినీ దాదాపుగా ఒక 5-6 ఖర్చుకుంటూ వచ్చింది. నాకంటే ముందు నేను వెనక ఉండడం వల్ల వచ్చి నా పిక్కను పట్టుకుంది. మళ్ళీ తనడంతోనే మళ్ళీ ఎగురొచ్చి నా చెస్ట్ పట్టుకుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి కర్రతో కొట్టడంతో వెళ్ళిపోయింది. ఇది వచ్చేసరికి మన ఎస్మార్ట్ దగ్గర మీరు పిల్లల్ని ఎక్కిద్దామని ఆగిన. పిల్లలకి ఇట్లా ఏం కాలేదు? పిల్లలకి ఏం కాలేదు. మీకే కలిసింది? ఎక్కడ కలిసింది? ఇక్కడ ఈ చెస్ట్ దగ్గర ఒకటి ఉంది, ఈ తై దగ్గర బాగానే కలిసింది. అరే చెస్ట్ దగ్గర ఉన్న తై దగ్గర కలిసింది. నాతో పాటు కాకుండా దాదాపుగా ఒక 20 మంది నందిపేట ఖర్చుకుంటా వెళ్ళిపోయింది మొత్తం. అది నమస్తే అండి. మన నందిపేట పరిధిలో ఈరోజు నందిపేట గ్రామంలో ఒక కుక్క 10 మందిని కలవడం జరిగింది. అందులో 9 మందికి మన పిహెచ్సి పరిధిలో ARV టీటీ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. ఒక పేషెంట్కి సివియర్ ఇంజురీ అనేది ఎక్కువ ఉంది. బొమ్మల లసంబాయ్ అన్నారం విలేజ్, ఆమెకు ఒకదానికి ఎక్కువ ఉంది కాబట్టి తనకి ఇమ్యునోగ్లోబులిన్స్ అవసరం ఉంటుంది. దాని గురించి మనం నిజామాబాద్ జీజీహెచ్కి పంపించడం జరుగుతుంది. ఈరోజు ఇమ్యునోగ్లోబులిన్స్ తీసుకొచ్చుకుంటే మిగతా 3 ఇంజక్షన్లు కూడా మన పిహెచ్సిలోనే ఇస్తాం. ARV అనేది 4 డోసులు ఉంటుందండి. ఈరోజు టీటీ ఒక డోసు, ARV ఒక డోసు ఇచ్చి పంపిస్తాము. మిగతా 3 డోసులు 0, 3, 7, 28 అంటే ఈరోజు ఇచ్చింది మనం 0 డోసు. 3rd డే, 7th డే, 28th డే వాళ్ళకి డేట్స్ వేసి ఇచ్చి పంపిస్తాము. ఆ డేట్స్ ప్రకారం వాళ్ళు తప్పకుండా వచ్చి ఇంజెక్షన్ తీసుకోవాలి. దీనికి కుక్క కాటు వలన ఎటువంటి పథ్యం కట్టాల్సిన అవసరం లేదు. అన్ని ఆహారాలు తీసుకోవచ్చు. దీంట్లో మెయిన్గా ఇంజెక్షన్ వేయించుకోవడం అనేది ఇంపార్టెంట్.